గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగోతులు ఎలా ఉన్నాయో ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు, పట్టుదల బాగా పెరుగుతుంది, చాలా చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, చక్కని జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏదో కొత్తగా సాధించాలని తపన, మిమ్మల్ని మీరు మార్చుకోవాలని తపన కనపడుతుంది. మీరు అనుకున్న పనులు ఎట్టి పరిస్థితులను పూర్తి చేసేదాకా ఈ నెలలో నిద్రపోరని చెప్పచ్చు. మంచి తెలివితేటలు, మేధాశక్తి, చక్కని పెట్టుబడులు పెట్టడం, మనసులో ఉండేటటువంటి కష్టాలని, భావాలని, ఆనందాన్ని ప్రేమించిన వాళ్ళతో పంచుకోవడం, కుటుంబ సభ్యులతో అందంగా మాట్లాడడం, ప్రేమించిన వాళ్ళతో సఖ్యతగా ఉండడంతో పాటుగా జీవితాన్ని మలుపు తిప్పే ప్రయత్నాలు ఈ నెలలో చేయబోతున్నారు. తెలివితేటల తగ్గ లాభము, పెట్టుబడుల తగ్గ లాభాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి, కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు మంజూరు అవుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వివాహం కోసం కానీ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కానీ ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. ఆ దశలు యోగించట్లేదు అనుకోండి, మనం జపాలు చేసుకోవచ్చు, పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా అది వివాహం కోసమే కాదు, సంతానము, విదేశీయానము, ఉద్యోగ ప్రాప్తి, రుణ విముక్తి, భార్యాభర్తల సమస్యలు ఏ ఉన్నా కూడా జాతకంలో ఉండే గ్రహ బలాలు, లగ్నాలు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూసి చెప్తాం. కాబట్టి ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు జాతకం చూసుకున్నట్లయితే కనుక మీకు వివాహ యోగాలు దగ్గరికి వచ్చాయి, ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే మీ పిల్లల చదువుల కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ మీరు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుస్తారు, గొడవలు తగ్గుతాయి, అన్యోన్యంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం చేయడం, సమయానికి తినడం, రాత్రి సెల్ ఫోన్ చూడడం, తొందరగా పడుకోవడం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు పూర్తిగా మానేయడం మంచిది. వ్యసన పరులు ముఖ్యంగా వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా దేని యొక్క సిగరెట్లు లేకపోతే కనుక ఈ యొక్క మద్యపానం సేవించడం, ఈ రెండు కూడా ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. కాబట్టి వాటిని మానేయడం కానీ వాటి దూరంగా ఉండడం మంచిది. అలాగే బెట్టింగుల జోలికి, స్కాముల జోలికి, జోద ప్రక్రియల జోలికి వెళ్ళకండి. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. షేర్లు, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పెట్టండి. తద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో యొక్క కుళ్ళు కుతంత్రాలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీరు మాత్రం తిరిగి వాళ్ళ యొక్క కుతంత్రాలు తిప్పి కొట్టగలుగుతారు, ప్రజల్లో పేరు తెచ్చుకోగలుగుతారు, పదవులు కూడా పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కలిసొచ్చే కాలంగా కనపడుతుంది. కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లు పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. విజయాలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, విందు వినోద సౌఖ్యం కానీ, విహారయాత్రలు చేయడం కానీ కలిసి వస్తుంది. అలాగే డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కానీ సమయాన్ని డబ్బులు వచ్చినా కూడా అవి మీకు ఖర్చు అయిపోతున్నాయి విపరీతంగా. అందుకని దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొనడం మంచిది కాదు. ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి పాలసీలు, ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడానికి మాత్రం చాలా అనుకూలంగా కనపడుతోంది. కానీ కుటుంబ సభ్యుల వల్ల ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా జాగ్రత్తగా ఉండండి. సంతకాలు సరిగ్గా చూసుకోండి. సరైన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోండి. పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవకాశం కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగంలో ప్రమోషన్లతో పాటుగా కావలసిన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో మాట పడవలసిన పరిస్థితి కనపడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లేదు, కానీ ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు కానీ లేదా కోర్టు సమస్యలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలు ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకున్నట్లయితే అవన్నీ మీకు పరిష్కారాలు అవుతాయి. అలాగే మనసును బాధ కలిగించే కొన్ని వార్తలు వినే పరిస్థితులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కొత్త వారితో రిలేషన్ పెట్టుకోవడం వల్ల, శారీరకంగా కలవడానికి తప్పుడు పనులు చేయడం వల్ల ఇరుక్కుపోతారు. జాగ్రత్తగా ఉండండి. కామ కోరికలు తగ్గించుకోవాలి ఈ నెల.
మిమ్మల్ని మోసం చేసేవారికి సరైన గుణపాఠం మాత్రం చెప్పగలుగుతారు. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు మాట్లాడగలుగుతారు, ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, బ్రాహ్మణ భక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండే కష్టసుఖాలు తల్లిదండ్రులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పంచుకోవడం వల్ల మీకు బాధ తగ్గుతుంది. అలాగే అర్థం కాని విద్యల పట్ల లేదా కొత్త కొత్త కోర్సుల పట్ల విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. మీ మాట తీరుతో పిరికివాడిని కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు. మీలో చక్కని మోటివేషను లేదా స్పోర్టివ్నెస్, పాజిటివ్నెస్ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసుకోగలుగుతారు. గతంలో ఉన్న సమస్యలు లేదా గొడవలు చాలా శాతం తగ్గించుకుని ఏదైనా సమస్యలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుని శాంతంగా ఉండగలుగుతారు. పరిశుభ్రతను పాటిస్తారు, ఆరోగ్య నియమాలు పాటిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, డబ్బు సంపాదన పట్ల శ్రద్ధ పెడతారు, అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. నూతన వాహనాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, లేదా అగ్రికల్చర్ ల్యాండ్లు కొనడం కానీ, వ్యవసాయం చేయడం కానీ మీకు ఆసక్తి పెరుగుతుంది. అవి కలిసి వస్తాయని చెప్పచ్చు. కుటుంబంలో పెద్దవారి వల్ల ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని పట్టించుకోగలుగుతారు. అనుకున్న ప్రయాణాలు చేయగలుగుతారు. గతంలో పోల్చుకున్నట్లయితే కనుక విద్యార్థులకి చదువు పట్ల ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, చదవాలన్న తపన పెరుగుతుంది. ధైర్య, సాహసోపేతమైన గుణాలతో ముందడుగు వేస్తారు. అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని బాగా న్యూనపరిచిన, లేకపోతే మిమ్మల్ని తిట్టిన, లేకపోతే మిమ్మల్ని ఏదైనా అవహేళన చేసిన వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పగలుగుతారు. ఈ నెలలో చేసే పనిని ఇష్టంతో చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కానీ, ప్రేమించిన వాళ్ళు కానీ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తిరిగి వాళ్ళతో కలవగలుగుతారు. దూరదృష్టితో ఆలోచించి పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, భూముల మీద పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ కలిసి వస్తుంది. అలాగే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం జాతకం ఇందాక చెప్పినట్టుగా పరిశీలన చేయించుకోండి. ప్రేమించిన వాళ్ళతో మాత్రం కలుస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇంట్లో పెళ్లికి ఒప్పుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహం కాని స్త్రీ పురుషులకి ఇష్టమైన వాళ్ళతో వివాహ యోగ్యత, ఇరుగు పొరుగు వారితో స్నేహము, సోదర సోదరీమణులతో ఆస్తి వివాదాల పరిష్కారంతో పాటుగా ఎవరికైతే సంతానం లేదో వాళ్ళ సంతాన యోగ్యత కనపడుతోంది. నార్మల్ డెలివరీ అవకాశాలు ఉన్నాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయని చెప్పచ్చు. అలాగే స్త్రీలకు కూడా ఆడబడుచులతోటి, అత్తమామలతోటి సామరస్యంగా ఉంటుందని చెప్పచ్చు. ప్రేమికులు మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే ఒప్పుకునే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇంటి నిర్మాణ పనులు చేసుకునే వాళ్ళకి తొందరగా వేగంగా ఇంటి నిర్మాణ పనులు ఎదురుకు వెళ్తాయి. కొత్త అవకాశాలు, ఆహ్వానాలు అందుకోగలుగుతారు. సన్మానాలు పొందుకోగలుగుతారు. అవార్డులు పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితము, అలాగే ఉత్తీర్ణత కనపడుతోంది. వ్యాపారస్తులకి డబ్బు లాభం కనపడుతోంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దుబాకరా ఖర్చులు, విందు వినోదాలకి, సౌఖ్యానికి, భోగానికి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త కంప్యూటర్ కోర్సులు కానీ, ఎలక్ట్రానిక్ విద్యుత్ పరమైనటువంటి వాటి పట్ల కానీ ఆసక్తి, అలాగే పోలీస్, ఆర్మీ కోర్సుల కోసం చేసే దరఖాస్తులు పరిశీలించడము, అనుకూలించడంతో పాటుగా విద్యలో చక్కని ప్రతిభ కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రగతి, గృహయోగం కనపడుతోంది. వీసాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగస్తులు బాధ్యతగా ఉద్యోగం చేయగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. ముఖ్యమైన పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కోపతాపాలు తగ్గుతాయి. ఇంట్లో అనేక రకాల మంచి పనులు చేయగలుగుతారు. అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా వృద్ధి, ధనప్రాప్తితో పాటుగా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పచ్చు. కొత్త భవిష్యత్ అంచనా వేసుకోగలుగుతారు వ్యాపారం విషయంలో. అలాగే డబ్బులు రొటేషన్ అవడంతో పాటుగా పోటీతత్వంతో వ్యాపారం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అయితే ఈ రాశివారు ప్రతిరోజు పొద్దున్నే లేచి దేవుడి దగ్గర ఒక పావుగంట కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.